ఏం తీరుస్తాడు? అవసరాలు తీరుస్తాడు. ఆ అవసరాలు కూడా సరైన దానిని గుర్తుపెట్టుకోవాలి, సరైన దానిని సరైన సమయం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి, 100 సంవత్సరాలు పిల్లలు లేరు. వచ్చేసారా? వచ్చేస్తాడు ఆయన, ఎందరాడు మనందరికి తండ్రి కదా ఆయన. చెట్టు కింద కూర్చొని చక్కగా ఒక వ్యక్తి ఉన్నాడు, అబ్రహాము. అలా కూర్చొని చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తుంటే 12వ అధ్యాయం మొదటి వచనంలోంట, ఎవరు తెలియదండి, ఎక్కడుంటుందో తెలీదు, అంతవరకు ఆ పేరెన్లా, అబ్రహాం నీవు లేచి నేను చూపిస్తున్న దేశానికి వెళ్ళు, నీకున్న దాన్ని ప్రతి దాన్ని వదిలిపెట్టే, ఆకాశముల చుక్కలు చూడు, అవి లెక్క పెట్టలేనంత రీతిగా నేను దీవిస్తా. భూమి మీద ఇసుకను చూడు, అవి లెక్క పెట్టలేనంటే సంతానంగా నేను మారుస్తా. నీ తరములకు తండ్రిగా నేను మారుస్తా, నీ తరములకు నాయకునిగా నేను మారుస్తా, నీ చరిత్రను తిరగరాస్తా, నీ పరిస్థితి కాళ్ళ గమనాలు నేను మారుస్తా, ప్రతి ఒక్కరు నీకు బానిసలుగా నేను చేస్తా. ఒక వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని చేతబట్టుకొని తన కుటుంబాన్ని వదిలిపెట్టి, తన తండ్రి తేరాహు వృత్తిని వదిలిపెట్టి, ఎవరో తెలియని దేవుడైనటువంటి, ఎవరో తెలియనటువంటి వాయిస్ వినపడితే తన ఉన్న ప్రతి పరిస్థితులను తట్టా పొట్టా చదురుకొని దేవుడు చూపించి దేశానికి వెళ్ళిపోయి పరిచయం చేయడం ప్రారంభించారు. కానీ వారికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఆస్తి లేదు, ఆస్తి ఉంది, గొడ్లు లేవు, అన్నీ ఉన్నాయి, పశు సంపద ఉన్నాయి, బ్యాగుల నిండా డబ్బులు మోసే పని వాళ్ళు ఉన్నారు. అంత రీతిగా ఆశీర్వాదం వారి దగ్గర ఉంది. కానీ వారికి కొదువైంది ఒక్కటేనండి, ఆస్తి లేదా, చాలా ఉన్నాయి, అన్ని రకాల వారు డెవలప్ అయిపోయారు. వారికి లేనిది ఒక్కటే, పిల్లలు లేరండి, సంతానం లేదు. శారమ్మ రోజు, అయ్యా తినటానికి చాలా ఉంది, ఉండడానికి చక్కగా మంచి మేడలు మిద్దెలు ఉన్నాయి, పని కింద చేయడానికి పనివారు చాలా మంది ఉన్నారు, చిటికేస్తే పంచపక్ష ప్రమాణాలు మన ముందుకు తీసుకొచ్చేవారు చాలా మంది ఉన్నారు, నువ్వు అలా రోడ్డు మీద వెళ్తుంటే నీ పిలుపు కొరకు ఎదురు చూసేవారు చాలా మంది ఉన్నారు. కానీ నైట్ పడుకుంటుంటే నిద్ర పట్టట్లేదయ్యా, మనసంతా ఏదో తెలియని వేదన, మనసంతా ఏది తెలియని బాధ, దుఃఖాకరంగా ఉంది. ఎందుకు పిచ్చిదానా? పిల్లలు లేరుగయ్యా, ఒక్క పిల్లోడు మన దగ్గర ఉంటే ఎంత బాగుంటుందయ్యా. ఇంతున్న పిల్లోడు మన ఇంటి ముందు, మన కళ్ళ ముందు అలా ఎగురుకుంటూ వెళ్తుంటే ఎంత బాగుంటుందయ్యా. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టంటే గోరు ముద్దలు తినిపిస్తే ఎంత బాగుంటుందయ్యా. ఏదన్నా అవసరం ఉంటే ఆ పిల్లోని దగ్గరగా తెచ్చుకొని బాధను పంచుకోవడానికి ఎంత బాగుంటుందయ్యా. వేదన ఒక్కసారి చూడండి, తల్లి వేదన నలిగిపోయిందండి, బాగా వేదనలోనికి వెళ్ళిపోయింది. భర్త దగ్గర కూర్చోబెట్టుకొని భుజం మీద తలవాల్చుకొని, అయ్యా ఇదొక్కటుంటే ఎంత బాగుంటుందయ్యా అని ఏడ్చిన రోజు లేకపోలేదండి. కానీ దేవుడు చూశాడండి, పంపించాడు. అబ్రహమా, సంవత్సరం పాలు మనం తిరిగి వస్తా, ఒక కుమారుడు నీకు ఉంటాడు. తిరిగి వచ్చింది, గర్భము ధరించింది. ఆ వాగ్దానం అన్న కొన్ని దినాలకే గర్భం ధరించింది. చక్కటి అందమైనటువంటి కుమారుడిని దేవుడిచ్చాడు. తల్లి సంతోషం అసలుకి ఇంకా ఊహించలేనిది, ఎగిరిగంతేసింది. 100 సంవత్సరాల బాధ 9 నెలలు తీరిపోయింది. గర్భములో నుండి కుమారుడు అలా చేతికి రాగానే ఆ తల్లి సంతోషం ఒక్కసారి ఆలోచించండి. నేను పడ్డ కష్టము, నేను పడ్డ నిందల అవమానాలు, నేను పడ్డ కన్నీళ్ళు ఇక నా కళ్ళ ముందే కనబడుతున్నాయి. అవన్నీ దేవుడు తీసివేశాడని బహుగా దేవుడు సంతోషించింది. కథ ఇక్కడ దాకా బాగుంది, స్టోరీ ఇక్కడ దాకా చక్కగా వెళుతుంది. కొంతకాలం అయిపోయింది, పిల్లడు చక్కగా ముందుకు వెనక నడుచుకుంటా ఎదుగుతూ ఉన్నాడు, దైవ జ్ఞానంలో పెరుగుతున్నాడు. ఒకానొక సమయంలో మళ్ళీ ఆత్మైన దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహామా నేను నీకు ఇచ్చినటువంటి ఒక్కగానొక్క కుమారుని నాకు ఇచ్చేసేయాలి అన్నాడు. తల్లిదండ్రుల బాధ ఒక్కసారి ఆలోచించేయండి. అప్పుడు దాకా పిల్లలు ఉన్నారా? ఒక ప్రశ్న నాకు చెప్పండి, ఇస్సాకు తప్ప ఇంకెవడన్నా ఉన్నాడా? ఒక కొడుకో కూతురు ఉన్నాడా? లేరు. ఇస్సాకు తప్ప ఇంకెవ్వరు లేరండి అబ్రహాముకి. ఏ దేవుడైతే ఇచ్చాడో అదే దేవుడు అడుగుతున్నాడు కదా, నీ కుమారుడు నన్ను నాకు సమర్పించే. మోరియా దేశం ఉంది, ఆ దేశంలో చాలా పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల్లో ఒక పర్వతాన్ని నీకు చూపిస్తా, ఆ పర్వతం మీదకి వెళ్ళి ఆ కుమారుని బలి అర్పించంటే తండ్రి కొద్దిగా ఎక్కడైనా బాధపడి ఉంటాడు. నేను అంటాను కదా, తల్లి
గుండె పగిలేలాగా ఏడ్చుండేది. ఇంకొంచెం లోపలికి వెళ్ళి భార్యాభర్తల సంబంధం గురించి ఆలోచన చేసుకుంటుంటే కొడుకుని చేతపట్టుకొని కొడుకుని పెట్టుకొని కావాలి కదా, దేవుడు ఏమర్పించమన్నాడు? బలి అర్పించమన్నాడు కదా. బలికి ఏం కావాలి? కట్టెలు కావాలిగా. కట్టెని ఇలా సిద్ధం చేసుకొని కొడుకుని ఇలా తీసుకొని వెళ్తుంటే నేను అంటాను కదా, అబ్రహాముని శారమ్మ ఆపేసి ఉండాలండి. అయ్యా నీకు దండం పెడతానయ్యా, దేవుణ్ణి ఏ రకంగా బతిలాడుకుందాం, ప్రార్థన చేసి తినే దేవుడు కదా ఆయన, మొరపెడితే తింటానన్నావు కదా, చాలాసార్లు నీతో మాట్లాడాడు కదా, ఒక్కసారి ప్రార్థన చేయి. ఉన్నది ఒకే ఒక కుమారుడయ్యా, ఆ కుమారుని తీసుకెళ్ళి ఎలా బలి అర్పిస్తామని శారమ్మ గుండె పగిలేలాగా అబ్రహాముని అడుగుతూ ఉంటే అబ్రహాము నోట నుండి వచ్చిన మాట ఒకటే, దేవుడు అడిగాడు, సమర్పించాడు. కుమారుని చేతబట్టుకున్నాడు, తీసుకొని వెళ్తూ ఉన్నాడు. మోరియా పర్వతం దగ్గరికి వచ్చేసాడండి. కట్టెలు తీసుకున్నాడు. మధ్యలో చాలా చరిత్ర జరిగింది. ఇప్పుడు కుమారుడు అడిగాడు కదా, నానా జాగ్రత్త వినండి, కట్టెలు ఉన్నాయి, బలిపీఠం ఉంది, కట్టెలు ఉన్నాయి, మరి పశువేది? చాలాసార్లు ఈ మాట నేను చెప్పినట్టు గుర్తుంది. అయ్యా ఈ మాట నువ్వు అడిగావు, ఏ తండ్రి చెప్పగలడండి నువ్వే ఆ బలి పశువు అని? దేవుడు ఆ బలి పశువుగా నిన్నే ఏర్పాటు చేసుకున్నాడని ఏ తండ్రి చెప్పగలడు? మౌనంగా ఉండి యెహోవా ఏ సమకూర్చువాడు అన్నాడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమన్నాడండి? యెహోవా ఏ సమకూర్చువాడు అన్నాడు. కట్టెలు తీసుకున్నాడు, దహన బలిపీఠం మీద పెట్టాడు, కుమారుని తీసుకువచ్చాడు, కుమారుని దహన బలిపీఠం మీద పడుకోబెట్టారు. పడుకో చక్కగా పడుకో, లేకొద్దు, నేను లేకమన్నా దాకా తలక ఎత్తు ఒకసారి, అదే పడుకో. తిండి కావాలా? స్తోత్రం చేద్దాం గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, కట్టెలు సిద్ధంగా ఉన్నాయి, కట్టెలు సిద్ధంగా ఉన్నాయి, కుమారుడు సిద్ధంగా ఉన్నాడు, చేతిలో కత్తి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మొదటి మాట ఏంటి? సరైన సమయంలో సరైన దానిని. జాగ్రత్తగా పడుకోబెట్టాడు, కత్తి సిద్ధముగా చేసుకున్నాడు, బలి అర్పించడానికి చెయ్యెత్తుతున్నాడు. దించబోతున్న సమయానికి, గుర్తుపెట్టుకోండి, సరైన సమయానికి ఇలా ఇంకేలా ఒక 2 సెకండ్లు 3 సెకండ్లు అలా ఎత్తి అలా బలి అర్పించేయాలి. అది ప్లాన్. సరైన సమయంలో, జాగ్రత్తగా వినండి, సరైన సమయంలో అబ్రహామా ఆగిపో అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనంటాను కదా, ఒక్క క్షణము అటైనా ఒక్క క్షణము ఇటైనా కొడుకు బతికేవాడు కాదు. అలా ఎత్తి అలా దించే టైంలోనే ఆన్ ది స్పాట్ అబ్రహామా ఆగిపో. చదువుతారు ఒక్కసారి ఆ మాట, తెరుద్దాము. ఆదికాండము 22వ అధ్యాయము ఒక్కసారి చూద్దాము. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు కదా. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్ని ఏమీ చెయ్యకము అని స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కత్తి ఎత్తి అలా వధిస్తున్న సమయంలో ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా సరైన సమయంలో కత్తి ఎత్తుకొని అలా వధిస్తుండగా దేవుడు మాట్లాడుతున్నాడుగా, అబ్రహామా ఇదిగో నేను పరీక్షించున్నా, వధించొద్దు. సంతోషం అనిపించేసింది, ఆనందం అనిపించేసింది. ఆనందానికి అవధులు లేవు. కుమారుడు లేపారు. కుమారుడా నీకు ఆయుష్ పెరిగింది లే అన్నాడు. లే, చక్కగా లేపేశాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మొదటిగా ఏం కోరుకున్నాడండి చెప్పాలి? ఏం కోరుకున్నాడు? బలిని కోరుకున్నాడు. ఉత్తి చేతులతో వెళ్ళడం కరెక్ట్ కాదు. ఏం చేయాలి? నేను అంటున్నాను కదా, ఆ మోరియా పర్వతం మీద సుమారుగా 1 గంట సేపు ఉండొచ్చు, 2 గంటలు ఉండొచ్చు, 3 గంటలు ఉండొచ్చు. ఎక్కడ చూసినా కానీ వీళ్ళిద్దరు తప్ప ఇంకేమీ కనబడలా. సరైన సమయంలో
సరైనది ఒకటి వచ్చిందండి. అదేంటో తెలుసా? స్తోత్రం చేద్దాం గట్టిగా, హల్లెలూయా. రైట్, మొదటిది జాగ్రత్తగానండి. సరైన సమయములో, సరైన సమయంలో దేవుడు పిలిచాడు. కుమారుని రక్షించుకోగలిగాను. సరైన సమయంలో పిలవడం బట్టి ఇక ఒక ఆశీర్వాదాన్ని నేను పొందుకోగలిగాను. మరలా ఇప్పుడు అదే మోరియా పర్వతం ఎక్కొచ్చిన వాళ్ళు, అదే మోరియా పర్వతం పక్కన చుట్టుపక్కల చూస్తున్న వాళ్ళు సుమారుగా 1-2 గంటల సేపు కనబడినటువంటి ఆ పొట్టేల్లో సరైన సమయానికి దేవుడు సమకూర్చి పెట్టాడండి. స్తోత్రం చేద్దాం గట్టిగా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. సరైన సమయములో సరైన దాని ఈ పొట్టేలను పట్టుకున్నాడంట. రైట్, ఈ పొట్టేలను పట్టుకొని దహన బలిపీఠం మీద కూర్చోబెట్టి కత్తి తీసుకొని దీన్ని వధించేశాడంట. స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఈ స్థానం ఎవరిది చెప్పాలి? ఈ స్థానం ఎవరిది? కుమారుడిది, ఇస్సాకుది. సరైన సమయంలో దేవుడు పిలిచాడు. సరైన సమయంలో దేవుడు పిలిచాడు. సరైన పొట్టేలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నా ప్రశ్న ఏమిటంటే, అదే సమయంలో పొట్టేలను దేవుడు ఎందుకు పంపించాడండి? అసలు పొట్టేలు ఎందుకు వచ్చింది అక్కడ? ఏ దున్నపోత రావచ్చుగా, ఏ గేద రావచ్చుగా, ఏ పంది రావచ్చుగా, అవకాశం లేకపోలేదు కదా. లేకపోతే ఏ ముళ్ళ పంది రావచ్చుగా. అదంతా జాగ్రత్తగా వినండి. దిట్టమైన అడవిని చూస్తుంటాం. ఈ అడవిలో ఏముంటాయి తెలుసా? ముళ్ళ పందులు ఉంటాయి, పులులుంటాయి, సింహాలుంటాయి, అడవి కుక్కలుంటాయి, అడవి నక్కలుంటాయి. నా ప్రశ్న ఏమిటంటే, ఇదిగో ఈ శ్రేష్టమైనటువంటి పొట్టేలు ఎందుకు దేవుడు పంపించాడు? ఆ అడవిలో ఉన్నటువంటి అడవి జంతువులను పంపించలేదే? ఆ అడవిలో ఉన్నటువంటి అడవి జంతువులు రాలేదే? ఈ శ్రేష్టమైనటువంటి పొట్టేలను దేవుడు ఎందుకు పంపించాడు తెలుసా? సరైన సమయంలో సరైన దానిని, ఆ సరైన దానిలో శ్రేష్టకరమైనదే దేవుడు నీకు ఇచ్చే దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏది పడితే అది ఇవ్వడండి. ఆ అవసరాల విషయంలో కూడా ఏది పడితే అది ఇచ్చే దేవుడు కాదు. సరైన సమయంలో సరైన దానిని, శ్రేష్టకరమైన దానినే దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దీనిని వధించిన తర్వాత చక్కటి పాట పాడుకుంటూ వెళ్తున్నాడు. ఏంటో తెలుసా? సమకూర్చువానికే ఆరాధన. చెప్పండి, సమకూర్చువానికే ఆరాధన. కుమారుని పట్టుకొని సమకూర్చువానికే ఆరాధన. మాకు సమకూర్చువానికే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా నీకే. పాడదాం దగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా నీకే. దగ్గరగా చెప్పండి కొడుతూ, హల్లెలూయా, హల్లెలూయా నీకే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా నీకే ఆరాధన. సమకూర్చువానికే ఆరాధన. మాకు సమకూర్చు. మరొకసారి, సమకూర్చువానికే. రెండు చేతులు ఆకాశం మీద గడి స్తోత్రం చెల్లిన గడిగా, హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? కోరికలు తీర్చేవాడు. అవునా? ఏం తీర్చేవాడు? జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. ప్రతి విషయంలో మన దేవుడు కోరికలు కాదు తీర్చేది, మన దేవుడు మన అవసరాలు తీర్చనై ఉన్నాడు. ఆ అవసరాలు కూడా సరైన సమయంలో సరైన దానిని, శ్రేష్టకరమైన దానిని మన దేవుడు మనకిచ్చే దేవుడై ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా. ఆ అవసరాలన్నీ దేవుడు తీర్చునుగాక. ఇది ఆకరులన్నీ దేవుడు తీర్చునుగాక. ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చునుగాక. మనకున్న అవసరాలన్నిటినీ ఆయన తెలుసుకొని పరిశీలించి వాటన్నిటి నెరవేర్చునుగాక. సరైన సమయంలో ఇచ్చునుగాక. సరైన దానిలో ఇచ్చునుగాక. శ్రేష్టకరమైన దానిలో ఇచ్చునుగాక.